ఎందుకు కవితను ఆ స్థాయిలో మీరు వ్యతిరేకిస్తున్నారు? చాలా డెరోగేటరీ స్టేట్మెంట్స్ అనిపించట్లేదా మీకది? విషయం ఏందంటే ఆమె పేరెందుకు గానీ, ఇక్కడ నిజంగా డైలీ న్యూస్‌లో చెప్తా ఉన్నా. వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారు కదా! హ్మ్. సరే ధర్నా చేస్తుర్రా ఏం చేయాలంటే ఇది 9th షెడ్యూల్ సరే పెడుతున్నా తీయయా అని చెప్పి తీసుకుపోయిండు అనుకో దాన్ని. ఈ ఢిల్లీకి పోయి ధర్నా చేసినోళ్ళే ఉల్టా చేస్తారు ఫస్టు. ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదని. ఓకే. వీళ్ళ నాటకాలు ఎట్లుంటాయండి. వీళ్ళు బీసీల కోసం కాదు, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా. ఇప్పుడు ఎవరైతే మా చిత్తశుద్ధిని శంకించొద్దని ఒక ఆయన, లేకపోతే ఈ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ బీసీలకు 42 అంటారుగా, నిజంగా 42 ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు అట్లెట్లు ఇస్తారని మళ్ళీ వీళ్ళే ఉల్టా తిరుగుతారు. అర్థమైందా? వీళ్ళు ఆ టైప్ క్యాండిడేట్స్, వీళ్ళు ఆ టైప్ మనుషులు. రెండో విషయం, మీరు మాట్లాడారు ఒక మహిళ గురించి. ఆమెకి ఏం తెలుసండి? ఆమెకి ఏమైనా బుర్రుందా? ఎందుకు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం నా ఉద్యమం వల్లే, పూలే విగ్రహం కూడా నా వల్లే, బీసీల చిత్తశుద్ధి గురించి నన్ను శంకించే నైతిక అర్హత ఎవరికి ఉంది అని ఆమె అంత ధైర్యంగా ప్రశ్నిస్తూ ఉంటే ఆమెను ఎట్లా అంటారు మీరు? మనము ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ముందు 3 తరాలు చూస్తాం, వెనకాల ఒక 10 తరాలు చూస్తాం. ఇదే మీరు ఎవరైతే చెప్తున్నారో ఆమె సామాజిక వర్గం వాళ్ళు ఇదే వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో పరకాలలో మా బీసీ మహిళలను, మా రజకులను, మా నాయి బ్రాహ్మణులను, మా ముదిరాజులను, మా గౌడ్లను, మా మహిళా తల్లులను బట్టలిప్పదీసి బరివాతలో బ్రతకమ్మలాడిచ్చినటువంటి జాతి వాళ్ళది. ఈమెకు ఎక్కడన్నా మా నాయి బ్రాహ్మణ తల్లి కానుపులు చేస్తుంది కదా, తెలుసా? ఆమె చేసే విద్య ఎట్లుంటుందో తెలుసా? మా రజక తల్లి ఒక చావు కార్యక్రమంలో పాల్గొని శుద్ధి కార్యక్రమాలు చేస్తే తెలుసా నీకేమన్నా? మా సంస్కృతి మైలపూలు తీసే సంస్కృతి ఏమన్నా తెలుసా నీకు? మా సంస్కృతి, మా జాతి, మా లెక్క ఏమన్నా తెలుసా నీకు? నీకు దొరబిడ్డవు, నువ్వు దొరసానివి. మా జాతులను అణచివేసినటువంటి జాతి నుంచి వచ్చి నేను ఈ జాతులకు ప్రతినిధి అంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు? ఏం చేసినావు? మీ నాయన మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చినప్పుడు ఏడవన్నావు? ఎక్కడ కూర్చున్నావు ఆ రోజు? ఇవాళ వచ్చి దొంగ నాటకాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు అడగలే? అంబేద్కర్ మీద ప్రేమ ఉంది కానీ అంబేద్కర్ వారసులను ముఖ్యమంత్రిని చేద్దామన్న నాయనని ఎందుకు అడగకపోతే? ఈ డ్రామాలు బంద్ చేయి. సమాధానం కూడా గట్టిగానే ఉంటుంది మా నుంచి. మీ ఆఫీస్ మీద దాడి, మీ మీద హత్యాయత్నం యావత్ దేశం మొత్తం చూసింది. కట్ చేస్తే నిందితులు ఎవరో గుర్తించి సాక్ష్యాలు ఇస్తున్నా కూడా మీ కేసుని పట్టించుకున్న దాఖలా ఈరోజు లేదు. బై ద సేమ్ వే మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ కవిత ఉద్యమిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. అంటే ఏంటి? మీ చావుని కాంగ్రెస్ కోరుకుంటుందా, లేకపోతే మిమ్మల్ని ఈ విధంగా? ఒక్కటి మిత్రమా, కంచం పొత్తు మంచం పొత్తు కథ బయటికి పోయింది కానీ కాంగ్రెస్ పొత్తు కవిత పొత్తు బయటికి వచ్చింది. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నామనేటువంటి మాట ఏదైతే ఉందో, గతంలో నేను కేసీఆర్ పైన పోరాటం చేసినప్పుడు, ఆయన ప్రభుత్వం పైన పోరాటం చేసినప్పుడు ప్రతి విమర్శలు ఎన్నో చేసుకున్నాం, ఎన్నో పరస్పర దాడులు జరిగినాయి, కానీ హత్యాయత్నం దాకా ఎప్పుడు పోలేదు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నామని అనౌన్స్ చేసిన 24 అవర్స్లో హత్యాయత్నం జరిగిందంటే ఇది కల్వకుంట్ల కవితది మాత్రమే కాదు, ఇది అగ్రవర్ణాలందరిది. దీని వెనకాల వ్యూహం. ఇప్పుడు నిందితులు తప్పించుకోనో తిరిగో వాళ్ళ చేతిలో పవర్ ఉందని 2028లో మాకు పవర్ వస్తుంది. ఆ పవర్లో ఏం చేయాలనో చేసి చూపిస్తాం.